వెల్కమ్ బ్యాక్. చర్చా కార్యక్రమంలో ఆత్రేయ బాబు గారు, ఏపీ అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం ఆత్రేయ బాబు గారు. ఆత్రేయ బాబు గారు, ప్రస్తుతం మీరు చర్చా కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన వివరణ కూడా చూశారు. దానికి చిన్న దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తరపు నుంచి రావాల్సిన నిధులు బకాయి పడ్డాయి అన్న అంశంలో ప్రస్తుతం చర్చ చాలా తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. అసలు ఈ చర్చ జరిగేటటువంటి పద్ధతే నాకు నచ్చనటువంటి విషయం. ఎందుచేతంటే టీటీడీకి భానుప్రకాష్ రెడ్డి గారే ప్రతినిధి, మేము అర్చకులకు ప్రతినిధులు అనే భావంతో మనం చర్చలో పాల్గొనడం అనేది సమంజసమైంది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చిన్న దేవాలయాలన్నింటినీ కూడా అవన్నీ కూడా శ్రేయోదాయకంగా ఉండాలి, ధర్మం వర్ధిల్లాలి, ప్రతి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెలిగియాలి, అర్చకులు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నటువంటి అర్చకుల యొక్క జీవితాలను మెరుగుపరచాలి అనేటటువంటిది ధర్మోద్ధరణలో భాగం. కాబట్టి టీటీడీ అనేది అత్యంత ఆదాయం కలిగిన సంస్థగా ఆ సంస్థ ఇతర కార్యక్రమాలకు అన్నిటికీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్న కారణంగా సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చారు. ఒక చట్టపరంగా నష్టపోనివ్వండి, లేదా ప్రభుత్వాల యొక్క వివిధ చట్టాల మూలంగా చిన్న దేవాలయాల ఆస్తులన్నీ కూడా అడుగుంటిపోయినాయి, గ్రామాల్లో దేవాలయాల వైభవాన్ని కోల్పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త పచ్చగా ఉన్నటువంటి దేవాలయం టీటీడీ కాబట్టి ఆ దేవాలయానికి ఆ రకమైనటువంటి కొద్ది కర్తవ్యాన్ని పెడదామనేటువంటి భావాన్ని తీసుకొచ్చి పెట్టారు. దాన్ని వీలున్నంత వరకు ఇవాళ సమరసత పేరుతో కానివ్వండి, లేదా హిందూ ధర్మ ప్రచారం పేరుతో కానివ్వండి, ఈ బ్రహ్మోత్సవాలు వీటన్నిటికి కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అట్లా దానికి కొంత ఖర్చు పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద టీటీడీకి వచ్చేటటువంటి ఇన్కమ్ లో దీనికి కంట్రిబ్యూట్ చేసే ఇన్కమ్ పెద్ద ఇన్కమ్ ఏం కాదు. ఇది ఇర్రెగ్యులర్ అవ్వడం చేత కోర్టు ఇచ్చినటువంటి సూచనల్ని పాటించి ఆ టైం ప్రకారం చెల్లించకపోవడం మూలంగా ఇది ఇంత పేరుకుపోయింది. ఇది బకాయనో తిరుమల వెంకటేశ్వరుడు మా అందరికి బాకీ ఉన్నాడని మేము ఎవరు అంటలా, మనం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం వల్లే రాష్ట్రంలో దేవాలయాలన్నీ వర్ధిల్లాల్సి ఉన్నాయి. ఆత్రేయ బాబు గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, టీటీడీ నిబంధనల ప్రకారం ఇప్పుడు ఏదైతే చిన్న దేవాలయాలకి సంబంధించి ఇవ్వాలో మేము అంతా లెక్క కట్టి కరెక్ట్ గానే ఇస్తున్నాం, ఎటువంటి బకాయిలు లేవు అని చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడండి. అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదండి. వచ్చే ప్రతి పైసా ఆదాయం కాదు, దాంట్లో కొన్ని ఖర్చులు ఉంటాయని కొన్ని ఇందాక చదివి కూడా వినిపించారు. అవన్నీ కూడా ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పాలనేటువంటి, హుండీ ఆదాయంలోకి రాదని ఇలాంటివన్నీ కేవలం అది టెక్నికల్ సంజాయిషి అని, అది వాస్తవం కాదు. ఇప్పుడు ఇంత అమౌంట్ అని నిర్ణయించేటప్పుడే దాని ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అయితే 7% కానివ్వండి, లేకపోతే ఇట్లా అని కార్పస్ చెల్లించమన్న దాంట్లో కూడా చెల్లించాలి. అది కాకుండా అసలు మమ్మల్ని మినహాయించండి ఈ చెల్లింపు నుంచి అని చెప్పేసి ఒక టీటీడీ ఈవో గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే మరి దాన్ని ఏమైనా బ్యూరోక్రాటిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, ట్రస్ట్ బోర్డు కానివ్వండి, అది ఒక సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒక సర్వోన్నతమైన న్యాయస్థానం ఉన్న పరిస్థితులన్నింటినీ సమీక్షించి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ దేవాలయాలన్నీ బాగుపడతాయనేటువంటి దాంతో ఇచ్చిన తర్వాత దాన్ని కాకుండా చేయాలి, మమ్మల్ని దాని నుంచి మినహాయించాలి అని అనడంలో అసలు ధర్మం లేదు. స్వామి, ఎందుకు అడుగుతున్నామో అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఏ సంస్థ కూడా చేయట్లేదు స్వామి. దాదాపు 1,00,000 మందికి నిత్య అన్నదానంలో ఉచితంగా అర్చకుల యొక్క శ్రేయస్సు, చిన్న దేవాలయాల శ్రేయస్సు కూడా ధర్మ కార్యక్రమాల్లో భాగమే. దీన్ని వేరుగా చూడొద్దు. భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ చేస్తున్న మాట వాస్తవం. హిందూ ధర్మానికి ఏకైక ఆశా కిరణం తిరుమల తిరుపతి దేవస్థానం. చెప్పేది వినడు స్వామి, చెప్పండి. దాంట్లోనే ఇది కూడా ఈ రోజు బర్డ్ హాస్పిటల్ గానీ, స్విమ్స్ గానీ, ఈ రోజు దాదాపు మొన్ననే బోర్డులో 70 కోట్ల రూపాయలతో బోర్డ్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్స్ ఇచ్చాం, 80 కోట్ల రూపాయలు ఇచ్చాం, యూనివర్సిటీ 25 కోట్ల రూపాయలు. స్వామివారి పేరుతో జరిగే సేవా కార్యక్రమాలన్నీ చాలా అభినందనీయం. చెప్పండి, అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కానీ దాంట్లో భాగమే ఈ ధర్మోద్ధరణ, గ్రామీణ దేవాలయాలు, శిథిలమైపోతున్న దేవాలయాల్ని కాస్త ఉద్ధరించి అర్చకుల జీవితాలు. ఈ రోజు రండి, టీటీడీకి రండి, మీరు నాతో పాటు రండి, చూపిస్తాం తిరుమల తిరుపతి కాదంటలేదు సార్ అక్కడ ఏ ధార్మిక కార్యక్రమాలు చేస్తుందో నిత్యం విభేదించట్లేదు. మీరు చెప్పేది 100కి 100 పాళ్ళు యథార్థం. స్వామివారి యొక్క సేవలు మనం అనన్యమైనటువంటి చెప్పడానికి వీళ్ళైనటువంటి సేవ చేస్తున్న మాట యథార్థం, మేము కాదంట్లా. దాంట్లోనే ఇది కూడా భాగమని చెబుతున్నాం. రైట్, ఇవన్నీ ఎవరు కాదనట్లేదు. చిన్న వివరణ, 2013 రిపోర్ట్ ప్రకారం బకాయి పడింది అని చెప్తూ ఉన్నారు.
రైట్. టీటీడీ ఇంత బకాయి పడింది, 726 కోట్లు బకాయి పడింది కాగ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అది బయటకు వచ్చింది. అది బకాయి ఉందా లేదా అనేది మీ దగ్గర నుంచి వివరణ కావాలి. నేనైతే చూడొద్దండి, బకాయి అనే మాట వాడడానికి కూడా నేనైతే సాహసించట్లేదు. బకాయి కూడా అన్నం చెల్లించాల్సి ఉంది సూచనల ప్రకారం. స్వామివారి మాకు బకాయి అనే మాటను ఉపయోగించుకోండి, వెనక్కి తీసుకోండి. పదాన్ని కూడా నేను వాడను. స్వామి ఎవరికి బకాయి లేడు. ఓకే చెల్లించాల్సిన అవసరం ఉంది. బకాయి లేడు. ఓకే, చెల్లించమని కోరుతున్నాం అంతవరకు. బకాయి అనే మాట మేము స్వామివారి భానుప్రకాష్ రెడ్డి గారు మీరు మన్నించండి, మేము స్వామివారి బకాయి అనే మాట మేము ఆత్రేయ గారు స్వామివారి చెల్లించాలి అని ఆత్రేయ గారు వెంకటేశ్వర స్వామి వారు మా పైన కూడా కృపా కటాక్షాలు వర్షించాలి. అక్కడ ఉన్నటువంటి కొన్ని క్యాల్కులేషన్స్ వల్ల ఆ వర్షం ఆగిపోయింది. ఆ వర్షం ఆగిన దాన్ని మంచిగా వర్షం కురిపించేటట్టు చేయండి. వరుణ జపం చేస్తే వర్షాలు పడ్డాయి. అక్కడ అమృతవర్షిణి రాగం పాడితే వర్షం పడింది. మేమేమంటున్నామంటే ఈ టెక్నికాలిటీస్కి పోయి మెయిన్ కర్తవ్యం ఏంటి? ఒక ధార్మిక సంస్థకి మెయిన్ కర్తవ్యం ఏంటి? ఒక ధర్మాన్ని ఆచరించేటట్టు చేయడం. ధర్మాన్ని అధ్యాపకం అధ్యయనం. ఓకే, ధర్మాన్ని ఆచరించేటట్టు చేయడం. మా ప్రాబ్లం ఏంటంటే ఇవాళ హిందూ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, మీరు చూడండి. ఫారిన్ నుంచి ఎన్జిఓస్ అందరూ కొన్ని వందల కోట్లు డొనేషన్ ఇస్తున్నారు. ఎక్కడికి? కన్వర్షన్స్ చేయడానికి, మత మార్పిడులకి వాడడానికి. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎన్జిఓస్ నుంచి ఆ డబ్బులు రాకుండా ఆపారు ప్రభుత్వం వాళ్ళు. ఆపితే కెర్రీ గారు వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్తో కలిసి ఇది ఆపడం వల్ల మా ప్రయత్నాలు ఆగుతున్నాయి అని చెప్తే ఇవాళ ఓపెన్ చేశారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఫర్ కన్వర్షన్. మా ప్రయత్నం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి దేవాలయాల్లో, అయ్యా నన్ను కొంచెం మాట్లాడినివ్వండి భానుప్రకాష్ రెడ్డి గారు, మా బాధ మేము వెళ్ళింది కూడా పొగడాల్సిన అవసరం లేదు స్వామి. లేదా ఉండండి, పొగడాల్సిన అవసరం లేదు, దానికన్నా ఎక్కువ టీటీడీ చేస్తా ఉంది. ఉండండి స్వామి, నేను ఇంకా చెప్తాను. వ్యక్తిగతంగా మీరు వెళ్తే 4-5 పాయింట్లు నేను చెప్తాను, దయచేసి మీరు చెప్పలేరు. 5 సంవత్సరాలైంది తిరుమల తిరుపతి దేవస్థానము వేద పాఠశాల తెరుస్తాము అని చెప్పి శిలాన్యాసం చేసి ఇంతవరకు ఒక ఇటుకే పెట్టలేదు. 2 వేద పాఠశాలల్లో 2 వేదశాల. ఇంకా నేను పేర్లు చెప్పను. ఇంకా దళిత వాడల్లో రామ దేవాలయం కడతామని చెప్పి ప్రతిసారి బోర్డు మీటింగ్ లో ఒకటేసి ఇంతవరకు ఒక రామ దేవాలయం కట్టలేదు. కళ్యాణం ఉండండి అయ్యా బాబు, మేము అదన్నీ హైకోర్టులో పెట్టలేదు. మేము ఇవన్నీ పెట్టలేదు హైకోర్టులో. మేము పెట్టింది ఏంటంటే మేము అన్ని దేవాలయాలకి మీరు చట్టాన్ని వర్తింపజేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వర్తింపజేయండి అని ప్రార్థించాం. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులకి 34(3) కింద సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళకి వంశపారంపర్యం ఇచ్చారు. చిన్న దేవాలయ అర్చకుడిని సర్వీస్ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవన్నీ మేము అడుగుతున్నాం సుప్రీం కోర్టులో. అర్చక ఫౌండేషన్ 50 కోట్లు ఇచ్చాం స్వామి ఈ బోర్డు లో. చెప్పింది వింటున్నారు, అక్కడ మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు, నిబంధనల ప్రకారం అన్ని చేస్తున్నాం అని చెప్పి మీకు మీరు ఎలా అర్థం చేసుకోండి? ఒకటి ఆనందకరమైన విషయం ఏంటంటే దీంట్లో ప్రాంతీయ తత్వం ఇప్పుడు ఎవరు మాట్లాడేదంత మీరు లేదన్నారు, చాలా సంతోషం. అంతవరకు అందువల్ల మేమేమన్నామంటే యాదగిరి గుట్టకాయ భద్రాచలం వెళ్ళిపోయినా సరే దాంట్లో ఉన్న పాత బకాయిలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనే వాదన మేము చేయటం అనేది తప్పు. అలా చేయదలుచుకోలేదు. అలాగే తిరుపతి దేవస్థానం ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే అక్కడ చేసుకుని మళ్ళీ ఈ తెలంగాణ కొంత ఇవ్వాలి, దీంట్లో మళ్ళీ మా కర్ణాటక ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఒకటే అడుగుతున్నానండి, ఒక తెలంగాణ ఏపీ కూడా రావాలి, అవి కూడా ఏపీ కూడా కాదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందండి, అప్పుడు ఇవాళ నుంచి కలెక్ట్ 760 కోట్లు అది నోషనల్ గా రాసి ఉంటారు. నేను ఒక పాయింట్ మాట్లాడుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఒక్క విషయం అండి, 1010 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం హుండీ ద్వారా ఆదాయం వస్తుందని ఎస్టిమేట్ చేశారు. ఇవాళ మనం ఖర్చు పెట్టేది ఎంతంటే శాలరీస్ కోసం 500 కోట్ల రూపాయలు, దాని పెన్షన్ కోసం 200 కోట్ల రూపాయలు, ఇతర ఖర్చులు 1050,000 కోట్లు. అంటే వచ్చే ఆదాయంలో 55% దాదాపు ఈ లెక్కను చూసుకుంటే హుండీ ఆదాయం కంటే దాదాపుగా మొత్తం జీతభత్యాలు ఖర్చు పెడుతున్నాం మనం. ధర్మోద్ధారణ కోసం ఖర్చు పెట్టాల్సింది అనేక దేవాలయాల్లో ఇవాళ ఏమీ లేకుండా, దీపం పెట్టేవాళ్ళు లేకుండా కూడా వెలబెలా పోతున్న కనీసం అంటే ధార్మిక సంస్థ నడుపుతున్నప్పుడు అదొక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంత ఖర్చు అనేది ధార్మిక కార్యక్రమాల గురించి మాట్లాడే జీతభత్యాల గురించి మాట్లాడా. ఇంకో విషయం,
ఏప్రిల్ 6 సెక్షన్ 57 కింద ఒక సీలింగ్ ఉంది. 30% మించి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉండకూడదు అని. అది ఆదర్శంగా చట్టంలో రూపొందించినప్పుడు దాన్ని మీరు ఎందుకు క్రాస్ అవుతున్నారు? అది నేను అడిగి ఇంకో పొదుపు చేయడంలో భానుప్రకాష్ రెడ్డి గారు ఏదైనా జోక్యం చేసుకుని దాన్ని కూడా చాలా ఒకటి ఏంటంటే 6/4/1985 ఎన్టీ రామారావు గారు అన్నదాన పథకం పెట్టారండి. గంగమాంబ ఇప్పుడు దాని బిల్డింగ్ కట్టించారు. దాంట్లో నిజంగా చెప్పాలంటే రోజు 30,000 మంది 50,000 మంది ఒకసారి 1,00,000 కోట్లు చేరుకున్న సందర్భం ఉంది. అది కూడా కాకుండా కొత్తగా ఈ మధ్యన ఏం చేసిన ఉదయం ప్రసాదాలు 10-15,000 మందికి అంటే టిఫిన్స్ అల్పాహారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా స్విమ్స్, బర్డ్, రూయా, మెటర్నరీ హాస్పిటల్ నడుపుతున్నాను. నేను ఎలా డిస్ప్యూట్ చేస్తానని చేసే మహోన్నత సర్వీస్ సర్వింగ్ ద హ్యుమానిటీ సర్వింగ్ ద లార్డ్ అని చెప్పి ఒక మూటో పెట్టుకుంది టీటీడీ దేవస్థానం దానికి. కానీ నేను అనేది ఈ అడ్మినిస్ట్రేషన్ లెక్కలు ఏంటండి? ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు అవసరం? వారు ఆత్రేయ గారు చెప్పిందని నేను మప్పుతా. ఇంత అడ్మినిస్ట్రేషన్ ఖర్చు అవసరం? పక్కన దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు లేవు, అర్చకులకి అర్ధాకల్లో ఉన్నారు. సమయం కూడా మించిపోతుంది. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ప్రమోషన్ ఆఫ్ వేదాస్, ప్రాపగేషన్ ఆఫ్ వేదాస్ ప్రివెన్షన్ కింద ఈరోజు సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు మేము వేద పండితులకు ఇస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలు దాదాపు 1,200 మంది వేద పండిట్స్ కి మేము ఇస్తున్నాం. ఇది చెప్పారు స్వామివారు. వేద పాఠశాలకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు వేద పాఠశాలకు ఇస్తున్నాం. దయచేసి స్వామి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది స్వామి. 5 కోట్ల రూపాయలు ఇస్తున్నా ప్రతి సంవత్సరం. 1,200 మంది వేద పండిట్స్ 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ వివాదానికి ఇది వివాదం అనుకోండి, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా కూడా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల వివాదం కాదండి, అర్చకుల మీద ఉండాలనే ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? మొట్టమొదటిగా ఆ టీటీడీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానివ్వండి, లేదా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానివ్వండి, ట్రస్ట్ బోర్డు కానివ్వండి, వాళ్ళు ఒక పక్షంగా ఈ అడిగేటటువంటి అర్చక సంఘాల వాళ్ళు, అర్చకులు, గ్రామీణ దేవాలయాలు వీళ్ళందరూ పక్షంగా చూస్తున్నారు. ఇదొద్దు, ధర్మంలో భాగంగా ఈ ఉద్ధరణ కూడా భాగంగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు మేము ముఖ్యంగా చెప్పేది ఆ టీటీడీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్. 30% రెడ్యూస్ అవ్వడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా అనేది చూడాలి. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ని యూనిలాటరల్ గా దాన్ని అమెండ్ చేయడం కానీ, డెనై చేయడం కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ చేయకూడదు. అది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా ఏమైనా భారతదేశంలో చిన్న దేవాలయాల అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి. అభివృద్ధికి ఇంకా మరి కాస్త తోడ్పడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలండి. ఇది ఈ రోజు ఎన్టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.